పేరెంట్స్ చేసిన తప్పులు ఆ పిల్లలను వెంటాడతాయి. ఇక్కడ ఇదే జరిగింది. తల్లి చేసిన కొన్ని తప్పుల వల్ల ఆమె కుమార్తె అయిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ హత్యకు గురైంది. ఆమెతో పాటు ఆమె తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్ళు ఒకేసారి హత్యకు గురయ్యారు. బాలీవుడ్లో ఎంతో పేరు తెచ్చుకున్న లైలా ఖాన్ హత్య దేశంలో ఎంతో సెన్సేషన్ అయింది. మరి ఆమె ఎవరు? కుటుంబాన్ని ఎందుకు హత్య చేశారు? ఆ తల్లి చేసిన తప్పేంటో ఈ స్టోరీలో మనం చూద్దాం. బాలీవుడ్ నటి లైలా ఖాన్ అలియాస్ రేష్మా పటేల్ ఆమె కనిపించకుండా పోయిన 11 నెలలకు పోలీసులు ఆమె ఆచూకీ కనుక్కున్నారు. కానీ అప్పటికీ జరగాల్సిన దారుణం జరిగిపోయి ఆమె చనిపోయింది. ఆమెతో పాటు లైలా ఖాన్ కుటుంబ సభ్యులు మొత్తం చనిపోయారు. ఆ కుటుంబ సభ్యుల అందరి శవాలను ఓ గోతి నుంచి బయటకు తీశారు పోలీసులు. ఇంతకీ అంత దారుణంగా ఎవరు చంపారు అంటే ఈ స్టోరీ లాస్ట్ వరకు వినాల్సిందే. 2008లో బాలీవుడ్ హీరో రాజేష్ ఖన్నాతో బఫా అనే మూవీని చేసింది లైలా ఖాన్. బాలీవుడ్లో లైలా ఖాన్ చాలా అందమైన హీరోయిన్. దీంతో ఆమెకి బాలీవుడ్లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. అయితే ఆమె తల్లి చేసిన పని వల్ల ఆమె కుటుంబం ఇలా దారుణమైన పరిస్థితికి వెళ్ళింది. లైలా ఖాన్ తల్లి సెలీనా పటేల్, తండ్రి నాదర్ షా పటేల్. లైలా ఖాన్కి 3 చెల్లెళ్ళున్నారు. కొద్ది కాలం లైలా ఖాన్ తల్లిదండ్రులు బాగానే ఉన్నారు. కానీ లైలా ఖాన్ తల్లి తన మొదటి భర్తని వదిలేసి మరో వ్యక్తితో ఉండేది. దీంతో నాదర్ షాతో ఆమె విడాకులు తీసుకుంది. లైలా ఖాన్ తండ్రి నాదర్ షా మాత్రం లైలా ఖాన్ని, ఆమె 3 చెల్లెళ్ళని ఎంతో ప్రేమగా చూసేవాడు. భార్య వేరే వ్యక్తితో ఉంటుంది అని తెలిసినా కూతుళ్ళు ఇబ్బంది పడకూడదు అని సుమారు 4 అపార్ట్మెంట్లు, ఒక షాపింగ్ కాంప్లెక్స్, 50 ఎకరాల పొలం వారికి రాసిచ్చాడు. వీటి నుంచి వచ్చే రెంట్లు దాదాపు నెలకి 10 లక్షలుండేవి. ఈ డబ్బుతో ఈ ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉండేది. కొద్ది రోజులకి లైలా ఖాన్ తల్లి ఆసిఫ్ ఖాన్ని రెండో పెళ్లి చేసుకుంది. ఇతను ఆమెకి డబ్బు ఉందని, రెంట్లు బాగా వస్తున్నాయని ఆమెని బాగా చూసుకునేవాడు. అయితే అతను మంచివాడు కాదు. ఆసిఫ్ ఖాన్కు లష్కరే తోయిబాతో లింక్స్ ఉన్నాయి. సెలీనా పటేల్కు వచ్చే డబ్బులు కూడా ఆ టెర్రరిస్టులకి పంపేవాడు. లైలా ఖాన్ కుటుంబం ప్రతి శని, ఆదివారం ముంబై నుంచి తమ ఫామ్ హౌస్కి వెళ్ళి వీకెండ్స్ 2 రోజులు ఎంజాయ్ చేసేవారు. వీరితో పాటు ఆసిఫ్ ఖాన్ కూడా వచ్చేవాడు. ఈ సమయంలో ఓ రోజు బంగ్లాదేశ్ నుంచి నిషేధిత ఉగ్రవాద సంస్థ నుంచి మునీర్ ఖాన్ కూడా ఈ పార్టీకి వచ్చాడు. అతన్ని ఆసిఫ్ ఖాన్ తీసుకువస్తాడు. అయితే తొలి చూపులోనే లైలా ఖాన్ అతనితో ప్రేమలో పడుతుంది. అంతేకాదు వీరిద్దరూ చాలా దగ్గరగా ఉండేవారు. సీక్రెట్గా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేసేవారు. రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. లైలా ఖాన్ తండ్రికి, ఇటు ప్రియుడికి ఇద్దరికి ఉగ్రవాద సంస్థలతో లింకులున్నాయి. దీంతో పోలీసులు వీరి కుటుంబంపై ఫోకస్ పెట్టారు. తరచూ ఆసిఫ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లేవారు. దీంతో సెలీనా ఓ ఆలోచనకు వచ్చింది. ఆసిఫ్తో ఉంటే తన జీవితంలో ఇబ్బందులు వస్తాయని, ఇక్కడ ఉన్న ఆస్తులు అన్నీ అమ్మేసి దుబాయ్ వెళ్ళిపోవాలి అని భావిస్తుంది. తన 4 కుమార్తెల్ని తీసుకుని అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటుంది. అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్, 50 ఎకరాల పొలం, ఫామ్ హౌస్ అమ్మాలి అని అనుకుంది. దీనికోసం బ్రోకర్లతో మాట్లాడింది. అంతేకాదు దుబాయ్లో 2 కోట్ల విలువైన ఇల్లు కూడా తీసుకోవాలని డీల్ కుదుర్చుకుంటోంది. లైలా ఖాన్ తల్లి సెలీనా ఎక్కడా బంధువుల ఫంక్షన్ ఉన్నా వెళ్లేది. ఇలా జమ్మూలో ఉగ్రవాది పర్వేజ్తో ఓ ఫంక్షన్లో పరిచయం ఏర్పడింది. తర్వాత అతనితో అఫైర్ పెట్టుకుంది. కొన్ని నెలలకు కూతుళ్ల ఇష్టంతో జమ్మూలో అతన్ని 3వ వివాహం చేసుకుంది. పర్వేజ్కి ఎలాంటి సంపాదన లేదు. కానీ అతను ఆమెని బాగా చూసుకునేవాడు. అయితే సెలీనా తన 2వ భర్తని వదలకుండా ఆసిఫ్కి అవసరమైనప్పుడు డబ్బులిచ్చేది. ఇలా బట్టలు మార్చినట్లు భర్తల్ని మార్చింది సెలీనా. పర్వేజ్ మాత్రం సంపాదన లేకపోయినా వీరిని కుటుంబాన్ని బాగా చూసుకునేవాడు. ఇక దుబాయ్ వెళ్ళాలి అనే ఆలోచన కొన్ని సంవత్సరాలు వాయిదా వేసింది. ఇలా పర్వేజ్ సెలీనా 5 సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ తరచూ పర్వేజ్ చిన్న చిన్న వివాదాలు తీసుకొచ్చేవాడు. దీంతో సెలీనాకి అతనిపై విసుగొచ్చింది. భారత్లో ఉంటే ఎప్పటికైనా ఇబ్బందే, అందుకే దుబాయ్ వెళ్ళాలి అని మళ్ళీ ప్లాన్ వేసుకుంటుంది. అయితే ఉగ్రవాద కార్యకలాపాల్లో పర్వేజ్ యాక్టివ్గా ఉండడంతో అతనిపై పోలీసులు నిఘా ఉంచారు. అందుకే అతన్ని తీసుకెళ్లకుండా పిల్లలతో దుబాయ్ వెళ్లాలనుకుంది సెలీనా. అక్కడ బ్రోకర్లతో సెలీనా డీల్స్ మాట్లాడుతోంది. అయితే ఈ సమయంలో లైలా ఖాన్ తన ప్రియుడు మునీర్ ఖాన్కు కూడా ఈ విషయం చెప్పింది. మేము దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నాం, ఇల్లు పొలం అమ్ముతున్నామని ప్రియుడితో లైలా ఖాన్ చెప్పింది. ఓ రోజు పర్వేజ్కు ఈ విషయం తెలిసింది. సెలీనా నేను మీతో దుబాయ్ వస్తాను అన్నాడు.
కానీ అతను ఉగ్రవాది కావడంతో అతనితో వెళ్తే ఇబ్బంది అని సెలీనా వద్దంటుంది. పైగా అతనిపై లుక్అవుట్ నోటీసులు ఉంటాయి. ఇలాంటి వారు విమానాశ్రయంలో కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేస్తారు. అందుకే నీకు పాస్పోర్ట్ వీసా రాదు అని అతనికి నచ్చ చెప్తుంది. మేము ముందు వెళ్తాం, తర్వాత నువ్వు వద్దు గాని అని కూల్ చేస్తుంది. దీంతో పర్వేజ్కు ఒకటే బాధ. వీరు వెళ్ళిపోతే తనకు డబ్బులు ఎవరిస్తారు అని ఆలోచన చేస్తాడు. అంతేకాదు ఈ విషయం సెలీనా రెండో భర్త ఆసిఫ్కు కూడా చెప్తాడు. సెలీనా వెళ్ళిపోతే మనకు డబ్బులు రావు, ఇక మన బతుకు రోడ్లపైన అడుక్కోవాలి అని చెప్పాడు. మరి ఏం చేయాలి అంటే ముందు వీరిని చంపేద్దాం, కొన్నేళ్ళు ఆ ఆస్తులు ఇలా ఉంచి వాటి రెంట్లు ఇద్దరం చెరో సగం తీసుకుందామని ప్లాన్ చెప్తాడు పర్వేజ్. తర్వాత ఆస్తులు అమ్మేద్దాం అంటాడు. ఇలా ఓ శనివారం వీరిద్దరూ కలిసి ఓ పక్కా ప్లాన్ వేస్తారు. వీకెండ్ కావడంతో సెలీనా తన 4 కూతుళ్లతో కలిసి ఫామ్ హౌస్కు 14 సీటర్ వ్యాన్లో బయలుదేరుతుంది. లైలా ఖాన్, ఆమె 3 చెల్లెళ్ళు, అలాగే లైలా ఖాన్ పిన్ని కుమారుడు కూడా వీరితో వెళ్తాడు. వీరు వెళ్ళిన తర్వాత పర్వేజ్ వేరే కారులో ఫామ్ హౌస్కు వస్తాడు. శనివారం అందరూ చాలా ఆనందంగా గడుపుతారు. ఇక ఆదివారం రాత్రి మందు పార్టీ అవుతుంది. సరిగ్గా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఫస్ట్ ఫ్లోర్లో పర్వేజ్ తన భార్య సెలీనాను తుపాకీతో కాల్చి చంపుతాడు. ఇక తర్వాత ఆసిఫ్ పంపిన మరో వ్యక్తితో కలిసి పర్వేజ్ లైలా ఖాన్, అలాగే ఆమె 3 చెల్లెళ్ళని, అలాగే పిన్ని కొడుకును కూడా చంపేస్తాడు. వీరి 6గురిని చంపి ఇంటి దగ్గర పెద్ద గొయ్య తవ్వి అందులో పూడ్చుతాడు. ఈ గొయ్య జంతువులు తవ్వకుండా కెమికల్స్ వేసి పెద్ద బండరాళ్ళు పెడతారు. ఇక వారు వచ్చిన వ్యాన్ని అడవి మధ్యలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేస్తారు. లైలా ఖాన్ వాడే కారుని పర్వేజ్ జమ్మూ కాశ్మీర్ తీసుకువెళ్తాడు. చివరకు ఇదే అతని కొంప ముంచింది. లైలా ఖాన్ వారమైనా ఫోన్ చేయకపోవడంతో తండ్రికి అనుమానం వస్తుంది. ఇక భార్యకి, అతని చిన్న కుమార్తెలకి ఫోన్ చేస్తాడు. అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తాయి. వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడు నాదర్ షా పటేల్. పోలీసులు విచారణ మొదలు పెడతారు. ఇక సెలీనా 2 భర్తల్ని పోలీసులు ప్రశ్నిస్తారు. వారు తమకు ఏమీ తెలియదని చెప్తారు. లైలా ఖాన్ ప్రియుడు మునీర్ని ప్రశ్నిస్తారు. అతను తెలియదు అంటాడు. కానీ కొద్ది రోజుల క్రితం లైలా ఖాన్ నాకు ఓ మాట చెప్పింది. మేము దుబాయ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నామని చెప్పింది అంటాడు. అయితే వీరు దుబాయ్ పారిపోయి ఉంటారు అని పోలీసులు లైట్ తీసుకుంటారు. కానీ లైలా ఖాన్ తండ్రి దుబాయ్లో తెలిసిన వారి ద్వారా వివరాలు అడిగితే వారు ఇక్కడికి రాలేదని తెలుస్తోంది. దీంతో హైకోర్టులో మళ్ళీ కేసు వేస్తాడు. దీంతో మళ్ళీ ఈ కేసు పోలీసుల ముందుకు వస్తుంది. ఇక ప్రతి నెల ఆసిఫ్, పర్వేజ్ ఇద్దరు ముంబైలో వస్తున్న రెంట్లు తీసుకొని ఎంజాయ్ చేస్తారు. అయితే పర్వేజ్ జమ్మూలో దర్జాగా లైలా ఖాన్ కారుని వాడుతూ ఉంటాడు. ఈ సమయంలో పోలీసులు పర్వేజ్ మహారాష్ట్ర రిజిస్టర్ కార్ ఇక్కడ వాడడంతో దానిపై ఎంక్వైరీ చేస్తారు. వీడికి బైక్కే దిక్కులేదు, కారు ఎలా వాడుతున్నాడు అని అనుమానంతో వివరాలు తెలుసుకుంటారు. ఆ కారు నెంబర్ డీటెయిల్స్ చూస్తే ముంబైది అని తెలుస్తోంది. వెంటనే ముంబై పోలీసులకి చెప్తారు. ముంబై పోలీసులు ఈ కారు లైలా ఖాన్ది అని చెప్తారు. ఆమె నెల రోజులుగా కనిపించడం లేదు అని చెప్తారు. వెంటనే జమ్మూ పోలీసులు ఈ కారు ఇక్కడ ఉంది అని చెప్పి పర్వేజ్ని అదుపులోకి తీసుకుంటారు. తర్వాత అతన్ని ముంబై పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తారు. పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించేసరికి పర్వేజ్ అసలు నిజాలు చెప్తాడు. అవును, నేను ఆసిఫ్ కలిసి వారిని చంపేశామని నిజం చెప్తాడు. అయితే లైలా ఖాన్ తప్పు చేసిందని అందరూ ఆమెని తిట్టుకుంటారు. కానీ పోలీసులు లోతుగా విచారణ చేస్తే లైలా ఖాన్ తల్లి సెలీనా అక్రమ సంబంధాలు, అఫైర్లు బయటపడతాయి. ఆమె వల్ల చివరకు ఈ కుటుంబం ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది.